నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఎల్ అనే లెటర్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తా ఉంది? సో ఈరోజు లావణ్య అనే అమ్మాయి కరెక్షన్స్ ముందు ఎంత ఇబ్బందుల్లో ఉండేది, కరెక్షన్ చేసుకున్న లైఫ్ ఎంత బాగుంది. సో ఈ లావణ్య లైఫే చాలా డిఫరెంట్. హై ప్రొఫైల్ అమ్మాయి, పెద్ద ఇంటికి సంబంధించిన అమ్మాయి, కోట్ల ఆస్తి, పెద్ద జీతము. ఈ అమ్మాయి నన్ను కలిసేటప్పటికే 2 విడాకులు అయిపోయినాయి అమ్మాయికి. ఫస్ట్ది 1.5 year లోపలే డైవర్స్ వరకు వెళ్ళిపోవడం, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డైవర్స్ తీసుకోవడం. సెకండ్ది అయితే 6 నెలలకే విడాకుల్లోకి వచ్చేసింది. అంటే మొదట ఆయన ఎందుకు వదిలేసావు, ఎందుకు ఇట్లా అడగడం, రెండో సంబంధము కూడా చెడిపోయింది. 6 నెలలకే ఇంటికి వచ్చేసింది. 1 year అయిపోయినాక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డైవర్స్ తీసేసుకుంది. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది లావణ్య. ఈ అమ్మాయి కన్నా చిన్నవాళ్ళు కాపురాలు బాగా చేసుకుంటూ పిల్లలు కంటూ హ్యాపీగా ఉంటే, ఈ అమ్మాయి కన్నా పెద్దవాళ్ళు ఇల్లులు కొంటూ కార్లు కొంటూ వాళ్ళ భర్తలతో సంతోషంగా టూర్స్కి తిరగడము, అట్లా వెళ్తుంటే మాల్దీవ్స్కి, ఇట్లా ఇంకొక ప్లేసులకి. ఈ అమ్మాయికి నా లైఫే ఎందుకు ఇలా అయ్యింది, నేను చక్కగా ఉన్నాను, చాలా ఓపికగానే ఉంటాను. ఒక సంబంధం విడాకులైందంటే ఏదో అనుకోవచ్చు, రెండోది కూడా విడాకులైందంటే నా పేరులో ఏదో ప్రాబ్లం ఉంది. పెళ్లి ముహూర్తాలు ఇవన్నీ కూడా 10 మంది మంచి అస్ట్రాలజర్స్ చూసి పెట్టేదే కదా. సో ఎంతో పెడుతుంటారు, అందరికి విడాకులు అవ్వవు కదా. సో నాకే ఎందుకు ఇలా అయ్యింది. సో ఈ అమ్మాయి ఆలోచిస్తున్నప్పుడు మన ప్రోగ్రాం చూడడం, నాకు వాట్సాప్ పెట్టింది. అన్న, నా పేరులో ఏమన్నా ప్రాబ్లం ఉందా, నేను మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను, డబ్బుకి ఇబ్బంది లేదు, ఏది కావాలో క్షణాల్లో వచ్చేస్తాయి, నా పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. సో లావణ్య LAVANYAలో 18 నంబర్ అండ్ 12 నంబర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. 18ని రక్తం కారుతున్న చంద్రుడు, పెళ్ళి కాక ముందు మహారాణి, పెళ్ళయ్యాక ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, కొట్లాట్లు, విడాకులు ఉన్నాయి. దిస్ ఇస్ ఎ నంబర్ ఫార్ డైవర్స్. దీన్ని రేగడ్ మూన్ అంటారు. చంద్రుడిని కాలిస్తే దాంట్లోంచి ఎర్రగా నిప్పు, రక్తం పడుతుంటే, కింద కుక్కలు తాగుతుంటే, తేళ్లు తాగుతుంటే ఒక లైఫ్ ఎంత బ్యాడ్గా ఉండాలో అంత బ్యాడ్గా ఉందమ్మా అని చెప్పాను. నాకు వెంటనే అపాయింట్మెంట్ కావాలి, సో వెంటనే కలవండి అని చెప్పాను. సో లావణ్య పేరులో ఒక అక్షరం మార్చాను. సో కోర్స్ రాస్తుంటేనే ఆమెలో కాన్ఫిడెన్స్ పెరిగింది, ధైర్యం వచ్చింది. అంతకుముందు ఎందుకు ఈ లైఫ్, అందరూ బాగుంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఒక 100 మంది ఉంటే 99 మంది కాపురాలు బాగున్నాయి. వాళ్ళ అక్క చెల్లెళ్ళు, బంధువులు, పిల్లలు అందరూ. ఈ ఒక్కరి లైఫ్ ఇలా అయింది. సో అందరూ కూడా జాలు చూపించడము, అయ్యో ఇలా అయింది ఇలా అయింది అనడం, ఇంకా ఈ అమ్మాయికి బాధ అయిపోవడం. సో లావణ్య పేరులో నేను కరెక్షన్ ఇచ్చి, నేను చెప్పినట్టు స్టోన్స్ తిరుపతిని తెప్పించుకుంది మన అంజిమేడ్ ఆఫీస్ నుంచి. స్టోన్స్ వేసుకోగానే దైవశక్తి ఆమె ఒంట్లోకి ఎంటర్ అయ్యింది, ధైర్యాన్ని ఇచ్చింది, పాజిటివ్ సిగ్నల్స్. సో మంచి జరగబోతుందని అర్థమైపోయింది. సో కోర్స్ నేను చెప్పినట్టు నీట్గా రాసింది. ఇక్కడ మెయిన్ లక్ రావడానికి కోర్స్ రాసే విధానం చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా పడితే అలా రాయకూడదు. సంతకం పెట్టే విధానం కూడా నేను చూపించాను. నేను చెప్పినట్టే సంతకాలు చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే సంతకం రాంగ్ ఉంటే లైఫ్ రాంగ్ అయిపోతుంది. సంతకం అంతా కూడా సంతకంలోనే ఉంటుంది. సంతకం పెట్టే విధానం ఎంత బాగుంటుందో లైఫ్ అంత బాగుంటుంది. చాలామందికి పేర్లు బాగున్నా ఇబ్బందులు రావడానికి కారణం లక్కీ నంబర్ ఫాలో కాకపోవడం, లక్కీ కలర్స్ ఫాలో కాకపోవడం, అన్లక్కీ నంబర్స్ ఫాలో అవ్వడం, సంతకం పెట్టే విధానంలో రాంగ్ ఉండడం వల్ల చిక్కులు వస్తాయి. సో లావణ్యలో 18ని డైవర్స్ నంబర్ అంటాము. 12 నంబర్ ఉంది. 12 అంటే ఏది కోరుకున్నా ఉల్టాగా. ఆనందంగా ఉండాలంటే ఆనందం ఉండదు, ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండదు, మనశ్శాంతిగా ఉండాలి మనశ్శాంతి ఉండదు, సంబంధాలు బాగుండాలంటే సంబంధాలు బాగుండవు. సో ఉల్టా చేసే నంబర్. దీన్ని రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్ అంటారు. సో ఈ 2 దోషాలని నేను లెటర్స్ మార్చేశాను. లైక్ తమన్నా ఒక A ఒక H యాడ్ చేసినట్టు లావణ్యలో కూడా 2 లెటర్స్ మార్చాల్సి వచ్చింది. మామూలుగా ఒక లెటర్ కరెక్షన్ ఇస్తాను. నితిన్కి ఒక I ఇచ్చినట్టు, అమీర్ ఖాన్కి AA పెట్టినట్టు, యడ్యూరప్పని యడ్యూరప్పని మార్చినట్టు సింపుల్గానే ఉంటాయి కరెక్షన్స్. చాలా దోషం ఉన్నప్పుడే 2 లెటర్లు మార్చాల్సి వస్తుంది. బట్ లైఫ్ చాలా బాగుంటుంది. సో నాకు లైఫ్ బాగుండాలి, మీరు ఎన్ని లెటర్లు మారుస్తారో మార్చండి, నా లైఫ్ బాగుండాలన్నా అని చెప్పింది. సో నేను చెప్పినట్టే చేసింది. మంచి మ్యాచ్ వచ్చింది 4 years బ్యాక్. సో పెళ్ళి అయ్యింది, చాలా బాగా చూసుకుంటున్నాడు అబ్బాయి. సో చెప్పారు ఓపెన్గా, ఇలా 2 డైవర్స్లు అయినాయి, పిల్లలు ఏం లేరు, ఇలా ఉంది ఈ అమ్మాయి లెవెల్ ఇది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది. సో అబ్బాయి అన్నీ చూసి
నచ్చి చేసుకున్నాడు. 4 years అయ్యింది. చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక బాబు పుడితే బాబు కూడా నేనే పేరు పెట్టాను. అంతకుముందు 1 year లోపలే ఒక డైవర్స్, 6 monthsగా ఒక డైవర్స్. ఇప్పుడు 4 ఏళ్లగా చాలా బాగున్నారు. ఆనందంగా ఉండడానికి ప్రతిరూపం ఒక బాబు. బాబు కూడా చక్కటి పేరు పెట్టించాను. భర్త కూడా కరెక్షన్ చేయించుకుంది. చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. 3 months 4 monthsకి ఇలా టూర్లు తీసుకెళ్తున్నాడు. సంవత్సరానికి 3 సార్లు తీసుకెళ్తున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాము. లైఫ్ అంటే ఇప్పుడు అర్థమైంది. పేరులో బలం లేకపోతే ఎంత ఇబ్బంది పడ్డాను, పేరులో బలం ఉంటే ఎంత హ్యాపీగా ఉన్నాను. ప్రతి ఒక్కరికి, ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరికి మీ నంబర్ ఇస్తానన్నా, గైడ్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చేది ఒక లెటర్ మార్పు కాదు, ఒక జీవితానికి వెలుగు, ఒక జీవితానికి మార్పు. సో సంఖ్యాశాస్త్రం ద్వారా కొన్ని లక్షల మంది బాగుపడ్డారు. మీ పేరు కూడా లావణ్య అయితే మీ పేరులో 100% కరెక్షన్ ఉంది. నా గైడెన్స్ తీసుకోండి. లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ బిజినెస్ పీపుల్ వరకు కూడా ఎలా అంటే కార్పొరేట్ కంపెనీస్కి కావాల్సినటువంటి డిజైన్ వాటికి సంబంధించింది అయినా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది? సో చాలా మందికి పేరులో బలం ఉందా లేదా. సో మొదటి 20-23 ఏళ్ళు మన జీవితం అంతా తల్లిదండ్రులు పెట్టిన భిక్ష. వాళ్ళు కారులో తిరిగితే మనం కారులో తిరుగుతాం, స్కూటర్లో తిరిగితే స్కూటర్లో తిరుగుతాము, విమానాలు తిరిగితే విమానాలు తిరుగుతాం. సో దాంట్లో మన గొప్పతనం ఏమి లేదు. మన జీవితము మన కాళ్ళ మీద నిలబడ్డాక బాగుండాలి. సో మొన్న ఒక అబ్బాయి 14 ఏళ్ళ అబ్బాయి పేరు పెట్టండి. నేను మామూలుగా ఏమంటానంటే 20 years ముందు లైఫ్ గురించి తెలియదు కాబట్టి చిన్నపిల్లలకి వాయిస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు అనుకోండి, చక్కగా ఉన్నా అని చెప్తాడు. నా సంపాదన తింటూ, నా కారులో తిరుగుతూ, నాకేమి అడిగినప్పుడంతా డబ్బులు ఇస్తాం కదా, బ్రహ్మాండంగా ఉన్నాడు. అతను సొంతంగా పెళ్లి చేసుకొని అతను లీడ్ చేస్తూ భార్యను చాక్కుంటూ ఆయన డబ్బులతో బతికినప్పుడే అతని జీవితం స్టార్ట్ అయినట్టు. సో ఇది ఎలా తెలుస్తుందంటే ఒక 35 years దాటిన వాళ్ళకి ఆ పేరులో ఈ సంఖ్య ఉందండి, ఇలా ఉంటుంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 10-14 ఏళ్ళ పిల్లలకి, 12 ఏళ్ళ పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? పేరెంట్స్కి అరే బాగానే ఉన్నాడు కదా అనుకుంటారు. 30 ఏళ్ళకి షుగర్లు, 25కి హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. సో ఏదైనా సరే ఆఫ్టర్ 25 పేరు పెడితే పేరు ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ప్రాబ్లం ఏమైనా వస్తుందా, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా, యాక్సిడెంట్స్ అవుతాయా, ఆర్థికంగా కొలాప్స్ అయిపోతాడా, ప్రిడిక్ట్ చేసేది సంఖ్యాశాస్త్రం. జరగబోయే ప్రమాదాన్ని చెప్పేది, అది నివారించడానికి పేర్ల అక్షరం మార్పు చేసుకుంటే, ఇలా పోతే యాక్సిడెంట్ బైపాస్లో తీసుకెళ్ళి గమ్యాన్ని చేర్చేది సంఖ్యాశాస్త్రం. చాలామంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కాకుండా ఉంటాయి, పేర్లు మార్చి పెళ్లి చేసేస్తుంటారు. లక్ష్మి అంటే పెళ్లి కాదు, లలిత అని మార్చి పెళ్లి చేసేయడం, లేకపోతే ఇంకో పేరు. ఇవి చాలా లక్షలమ చూశాను నేను. పేరు మారిస్తే జాతకం మారుతుంది. ఇక్కడ నేను అక్షరం మార్చి జాతకాన్ని మారుస్తున్నాను. సో అద్భుతమైన శక్తి సంఖ్యాశాస్త్రంకు ఉంది. 38 లక్షల మంది పైన సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. మీరు మీ పేరు బాగుందా తెలుసుకోవడానికి 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే పేరు బాగుందా బాగాలేదు, బాగుంటే బాగుంది అని చెప్తాను. బాగాలేకపోతే ఏం బాగాలేదు, ఏ నంబర్ వల్ల బాగాలేదు, ఆ నంబర్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి క్లియర్గా చెప్తాను. బాగలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ కానీ మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్, ఒక వీక్కి ఓన్లీ 7 to 10 అపాయింట్మెంట్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో ముందే బుక్ చేసుకోవాలి. సో డైరెక్ట్ కలవాలనుకున్న వాళ్ళు స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. బాగలేదని చెప్తా కదా, వాళ్ళు బుక్ చేసుకోండి. బాగుందన్న వాళ్ళకి అపాయింట్మెంట్ అవసరం లేదు. సో మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో, కన్నడలో, మలయాళం పెట్టకండి. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నంబర్స్ రాసుకోండి. ఈ నంబర్స్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133
789-199 ఈ నంబర్స్కి వాట్సాప్ చేస్తే మీకు 24 అవర్స్లో రిప్లై వస్తుంది. కరెక్షన్ అవసరమా లేదా, అవసరం ఉన్న వాళ్ళు ఎంత తొందరగా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. డైరెక్ట్గా మణికొండలో కలవడానికి నంబర్ ఇస్తాను. ఈ నంబర్ కాల్ చేస్తే మణికొండలో సండేకి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. 8688068888 8688068888. సో మీ పేరులో చిన్ని మార్పు లైఫ్ అంతా మీకు ఇస్తుంది గెలుపు. అండ్ లక్షలాది మంది మన కరెక్షన్స్తో విజయం సాధించారు. మీరు కరెక్షన్ చేసుకోండి. కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ అండ్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే సో ఖచ్చితంగా మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిందంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేస్తే సో నేమ్ కరెక్షన్ అవసరమా కాదా అనేది ఒకసారి కిరణ్ నెహ్రూ గారు రీచెక్ చేస్తారు. అవసరం ఉంది అని అంటే దాని ప్రకారం వెళ్తారు. అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్ అపాయింట్మెంటే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మణికొండలో ఎవ్రీ సండే ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి త్రూ అపాయింట్మెంట్ మీరు వెళ్ళొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.